సిక్కులేని వాడు దరిద్రుడా, నీకెందుకు ఇంత పెద్ద మీసం? చెప్పులతో కొట్టండి, బయట ఉన్నాయనా? కొట్టండి. ఇలా బానిస ఎమ్మెల్యేగా ఉండడానికి బదులు పదవికి రాజీనామా చేసి తిరుపతిలో టోపులు అమ్ముకోవచ్చు. ఎందుకు నా ఫోటోని చెప్పులతో కొడుతున్నారు? మీరే కదా కొట్టమన్నారు. ఏదో కోపంలో చెప్తే కొట్టడమేనా? రేపు నన్ను నరకమంటే నరకేస్తారా? గెలిచి 2 ఏళ్ళు అయిందిరా, 10 పైసలు సంపాదించుకోలేదు. అన్నింటికి వాడు లెక్కలు అడుగుతున్నాడు. పుట్టెంట్రుకలు థియేటర్ నుంచి పెళ్లల వరకు దక్షిణ ఇవ్వాలట. పక్కూరి ఎమ్మెల్యే చూడండి రా, గెలిచిన 6 నెలల్లో ఆడి కారు కొన్నాడు రా. వాడు ఆడి కొనుక్కుంటే మన ఆడగంట కొనుక్కుందాం. అంటే ఆడగంట కొనుక్కుందాం. ఆడి కారికి ఆడటానికి తేడా తెలియని మిమ్మల్ని ఉంచుకుని నేను ఎలా నా పైకి వస్తాను? ఏమండోయ్, బుక్కరాయి సత్రంలో రైల్వే స్టేషన్ కట్టబోతున్నారటగా. అలాగే మా అక్కయ్య గారు ఊరు ఉరవకొండలో స్టేషన్ కట్టారంటే నేను వెళ్లి రావడానికి వీలుగా ఉంటుంది. రావే, మన ఇంటి ఆవు పక్కింటోడి వాకిల ముందు పేడేస్తోంది. ఎదురింటి దున్నపోతే ఎవడింటి ముందు పేడేస్తే నీకేంటే? లోపలికి పో. అన్నా, స్టేషన్ వస్తే మిల్లు ఓనర్ 10 లక్షలు ఇస్తానన్నాడు. వాడి శక్తి వదిలేరా. బుక్కరాయ సత్రానికి రాని రైల్వే స్టేషన్ ఏ ఊరికి రాకూడదు. ఏం చేయమంటావు అన్నా? వేంపల్లి పులివెందుల వేపున రైల్వే ట్రాక్ లో బాంబు పేలాలి. రామగిరికి రైల్వే స్టేషన్ వస్తే ట్రైన్ కే బాంబు పెడతామని రైల్వే మినిస్టర్ కి లెటర్ పంపండి రా. ఆ ఫైల్ ని వెంటనే క్లోజ్ చేసి పడేస్తారు. శివా, రైలు పట్టాలకు బాంబు పెట్టారా? నెక్స్ట్ ట్రైన్ ఇంటికి రా. ఈ పాటికి ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరి ఉంటుంది మావా. నువ్వు ఇలా క్రౌడింగ్ క్లియర్ చేయి. సరే శివ, నువ్వు బ్యానర్ ప్లాగ్ కట్ట. అలాగే మావా, అలాగే మావా. ట్రైన్ వచ్చే టైం ఏందిరా? ఇట్లా దాన్ని పట్టుకోరా, ఇట్లా పట్టుకో. ఆపండి. అవును సార్, ట్రైన్ ఆపండి. పరిగెట్టుకుంటూ వస్తున్నారు. దయచేసి ఆపండి, ఆపండి, ఆపండి. ఈ ఊరు వాళ్ళే ఉంటారు. మా నోరోళ్ళు 10 మందిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారంట. మన వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. లేదా మీ ఊరోళ్ళు చేసి ఉండాలి. ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో ఎగిరెగిరి పడ్డప్పుడే మీ ఎముకలు ఇరిచేసి ఉండాల్సింది. ఎవరు పెట్టారు, ఎవరు పెట్టమన్నారన్న నిజం చెప్పండి. ప్రాణాలతో మీరు మీ ఊరికి పోయి సేర చెప్తారు. పులివెందుల నుంచి బొక్కరాయ సత్రం, ఉరవకొండ, కళ్యాణదుర్గంకి వెళ్ళి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి. వేమల, వేంపల్లి, నందిమండలం దగ్గర మనుషుల నుంచో పెట్టి పులివెందులకు వచ్చి అన్ని బస్సులను వెతకమని చెప్పండి. ఇదంతా పాత రూట్ రా. తప్పు చేసిన వాడు తప్పించుకోవడం అనేది సెల్ ఫోన్ రాక ముందు. ఈ కాలంలో పక్కనే దాక్కు నుండి మ్యాటర్ తెలుసుకుని మనుషులుగా కలిసిపోవడం కొత్త స్టైల్. రైల్వే ట్రాక్ కి పడమట వైపు వెళ్ళారంటే వాళ్ళు ఖచ్చితంగా మామిడితో వైపు వెళ్ళి ఉండాలి. వాళ్ళని పోలీసు వాళ్ళు జల్లెడేసి మరీ వెతుకుతున్నారు శివ. పోలీసులకు బాంబులో ఎన్ని కిలోల మందు ఉంది, ఎన్ని మీటర్ల తీరుంది, ఎంత సౌండ్ తో పేలింది, నాటు బాంబా, ల్యాండ్ మైనా, టైం బాంబా, మొబైల్ బాంబా, దూరం నుంచి విసిరిస్తారా, దగ్గర నుంచి అంటించారని కనిపెట్టేలోగా సాయంత్రం అవుద్ది. వాళ్ళు ఎస్కేప్ అయ్యేలోగా మనం ఎలాగైనా కనిపెట్టాలరా. బైక్ నాకులతో కప్పేసి ఫోన్ వైబ్రేషన్ లో పెట్టండి. సరే శివ. ఎవరైనా కనిపిస్తే రింగ్ మాత్రమే ఇవ్వండి, మాట్లాడొద్దు. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూస్తే నా వైపు రండి, ఆపోజిట్ సైడ్ వెళ్ళొద్దు. వెళ్ళండి రా. అలాగే.
పౌరుషం చూపించు. సత్తిగా సైకిల్ గాలి కొట్టు. టైర్ పంచర్ అయింది. రే మాదయ్య దాన్ని అతికించు. అన్నా హ్యాండ్ బార్ బెండ్ చేయాలన్నా. హ్యాండ్ బ్యాగ్ బెండా నేను తీస్తాను. హ్యాండ్ బార్ బెండ్ తీయడానికి మాత్రం ఆయన వెళ్తారండి. అదొక వ్యాధిరా. ఎక్కడ హ్యాండ్ బార్ బెండుగా ఉన్నా అన్న కాళ్ళు వెడల్పు చేసుకుని వెళ్ళిపోతాడరా. బెండు తీసినట్టుంటది, దురద తీర్చుకున్నట్టుంటది. అన్నా తప్పుకో బద్దలై ఉంటుంది. ఏంటిది 2 గుడ్లు పగలగొట్టావా? 2 గుడ్లు పగిలినందుకే అంతరాన్ని బాధపడుతున్నావే. ఇక్కడ నా పరిస్థితి ఎక్కడికని వెళ్ళేది? చెప్పింది కొనేమంటరా. రారా బావా 10 సైకిల్ అద్దె కావాలరా. ఎందుకురా బావా? పక్కూరోళ్ళ పంచలు ఓడదీయడానికి వెళ్తున్నారా? బైక్ లో పోవచ్చు కదా. బైక్ అయితే పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా మోసుకురాగలమా? అదే సైకిల్ అయితే ఈజీగా మోసుకురావచ్చు. సూపర్ ఐడియా రా బావా. నా సైకిల్ మొత్తం తీసుకెళ్ళండి. అద్దె కూడా ఇవ్వద్దు. తొక్కండి రా, స్పీడ్ గా తొక్కండి. మామా అందరూ అక్కడే కూర్చున్నారు. ప్యాకాట ఆడుకుంటారా? ప్యాకాట మిమ్మల్ని ప్యాకాట అంటే పోవరా ఇక్కడి నుంచి. రండి చూసుకుంటారు. అయ్యో సైకిల్ నెత్తి మీద పెట్టుకుని పారిపోవద్దని చెప్పాడు. ఇలా వదిలేసారేంట్రారే? ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు, అందరినీ పట్టుకోండి. ఇలా వరకు తీస్తున్నావేంట్రా? గోలీ సోడా ఇప్పించావంటే దాహం తీస్తుంది. సైకిల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికే రావాలి. అందరూ అట్టగా కూర్చోండి. అందరూ కూర్చోండి, కూర్చోండి, త్వరగా కూర్చోండి. పట్టు పెట్టించాడు, నువ్వు ఖాళీ చేయించావు. నీ సైకిల్ సేఫ్ గా ఉండాలి అంతేగా. చెప్పరా మామా? సరే మామా, ఇప్పుడు చూడేం జరుగుతుంది. పొలంలో ఉన్న గడ్డి వాములన్నీ తగలబడిపోతున్నాయి. అందరూ బకెట్తో నీళ్లు తీసుకోండి. బావా సూపర్ ఐడియా రా. సింహపుత్రుడు అంటే నువ్వేరా? பெண்டி என்னடா வேணும்? அதத்தே நான் எடுத்துக்கிட்டு இருக்கேன்ல. நான் ஒண்ணு எடுக்கணும்டா. எங்க ஊருக்கார பேண்ட் அவுத்தது கூட தப்புலடா. ஆனா எங்க ஊரு சைக்கிள் அசிங்கப்படுத்திடா. భైరవుడి గుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళినోళ్ళు అమ్మవారి గుడి బయట ఏం చేస్తా ఉంటారా? గుడికి వచ్చిన వాళ్ళు గొంతు కోసేద్దామని ప్లాన్ వేశారా? మీ ఊళ్ళో ఎగిరే కాకి కూడా మా ఊరు అమ్మవారి జాతరలో కనిపించకూడదు. అయ్యా ట్రావెల్స్ బాయ్ లోపల వెయిట్ చేస్తున్నాడు. కాఫీ ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు బాయ్? అయ్యా నమస్కారం. పిలు. ఉండు నేను పిలుస్తాను. అమ్మ నాయనా శివ, మీ నాన్న బయటకెళ్లారు, వచ్చి టిఫిన్ తినండు. భలే ఇరికించావు కదమ్మా. భర్త దగ్గర మంచి భార్య అని పేరు కొట్టేయడానికేగా. ఎన్ని రోజులని ఇలా దాక్కొని తిరుగుతావు? ఇదిగో శివ, 3 ఫోటోలు ఇచ్చి ఓ సంతకం పెట్టు. నా పేరు మీద ప్రాపర్టీ కొనబోతున్నారా? కాదు బాబు, నీకు పాస్పోర్ట్ తీయబోతున్నావు. విదేశాల్లో పని చేయడానికి వెళ్ళబోతున్నారు. పిల్లాన్ని విదేశాలకు పంపిస్తావా? అన్నయ్య నిన్ను బాగా ఇరికించాలని చూస్తున్నారు, ఇరుక్కోకు. గంగా, తూర్పున మలేషియా సింగపూర్ అని వెళ్ళినా సరే, లేదా పడమట దుబాయ్ మస్కట్ అని వెళ్ళమని చెప్పు. ఇక వీడి ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. పొరుగు దేశానికి పోయి కష్టపడి సంపాదిస్తేనే బుద్ధి వస్తుంది. ఈ కుక్క నన్ను చూసి ఎందుకు మరుగుతుంది? ఇవాళ విదేశాలు పంపడం ఏర్పాటు చేస్తున్నారు కదా, అది చిట్టికి ఉన్నట్టు ఎందుకు వాడిని విదేశాలకు పంపిస్తున్నారు? ఎవడో ఒకడు పంచలాగడని ఆడు ఊరికి పోయి ఆడు ప్యాంట్ ఇప్పుతారా? అందులో వెళ్ళి ఊరంతా గలాబా చేసి వచ్చారు. ఆ రోజు రైలు పట్టాల కింద బాంబు పెట్టిన వాళ్ళని మీ వాళ్ళెవరూ పట్టుకోలేదు కదా. నా బిడ్డే కదా పట్టుకున్నాడు. అదే ఇటు చేసిన చాలా పెద్ద తప్పు. ఉత్తరం వైపు వెళ్తా ఉండాలని తెలిసి కూడా నేను ఎందుకు పడవడి వైపు మనుషులు పంపించానో తెలుసా? ఉత్తరం వైపు వెళ్లేవాళ్ళు తూర్పు వైపు తిరుగుతారా లేదా దక్షిణ వైపు తిరుగుతారా అని చూసి వాళ్ళు ఎవరు పంపించారో పట్టుకోవడం కోసం. కానీ నువ్వు తొందరపడి వాళ్ళని పట్టుకొచ్చేసావు. ఇప్పుడు వాళ్ళని పంపించింది ఎవరో తెలియకుండా పోయింది. అందుకే నిదానంగా ఉంటారా. వేగం మాత్రం ఉంటే చాలదు, అనుభవంతో నడుచుకోవాలా. నేను ఊరికి వెళ్తాను నాన్న, కానీ ఫారినే వద్దు నాన్న. తిరుపతిలో మాధవరావు మావయ్య రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో చేరి పని నేర్చుకుంటాను నాన్న. తిరుపతి అంటే నువ్వు తలుచుకున్నప్పుడల్లా వచ్చేస్తావు. లేదు నాన్న, మీరు పిలిస్తే తప్ప నేను మన ఊళ్ళో అడుగు పెట్టను. మరి పాస్పోర్టు తీసట్టే పెట్టండి, ఎప్పటికైనా పనికొస్తుంది. ఏంట్రా మావా? నాన్న చెప్పింది కరెక్టేరా. ఆయన వాళ్ళని తెలివిగా పట్టుకుందాం అనుకున్నారు, కానీ నేనే అనవసరంగా చెడగొట్టాను. నాన్న చెప్పినట్టు వెళ్ళి కొద్ది రోజులు కష్టపడి చూద్దాం. అక్కడెవరితోనూ గొడవలు పెట్టుకోకరా. సరే అమ్మా, నువ్వు వేళకి అన్నం తింటూ ఉండు. లక్ష్మి అమ్మ జాగ్రత్తగా చూసుకో. అలాగే. వస్తానమ్మా. సరే బాబు. బాబు రండి, కారెక్కండి. నేను బైక్ లో వెళ్తాను. మన వాళ్ళందరూ నీకోసం అన్ని బళ్ళలోనూ డీజిల్ ఫిల్ చేసుకుని లైన్ లో వెయిట్ చేస్తున్నారు.
నేనేమో తిరుపతికి ఊరేగింపుకి వెళ్తాను 4-5 కాలంలో హడావుడిగా వెళ్ళి నా గొప్పతనం ఏంటి పవర్ ఏంటి అంతస్తు ఏంటి నేను కొడుకుని పెద్ద రేంజ్ అని చెప్పడానికి నేను బైక్ లోనే వెళ్తానన్నా. అంటే తిరుపతి వరకు బైక్ మీద వెళ్తావా? బైక్ బస్సు పైన ఉంటుంది, నేను బస్సు లోపల ఉంటాను. బావా ఎవర్రా నిన్ను ఊరు వదిలిపెట్టి వెళ్ళమంది? మీ నాన్న న్యాయం అడిగి వస్తానుండు. వద్దురా లాగుతురా. వద్దు, నా మాట వినరా. లాగుతుంటే చెప్పు పగలగొట్టావు. కొట్టకుండా ముద్దెట్టుకోమంటావా మావా? ఏదో బిల్డప్ లేవద్దు. ఎలా సత్య, మెయిన్ రోడ్డు నోరు మూసుకు వెళ్తుంది, నువ్వు చిన్న సందుగాడి నువ్వేంట్రా ఎగురుతున్నావు? ఏమన్నా? ఓ, ఈ ఏరియాలో సిగ్నల్స్ మొత్తం కట్టా? నీ కొడుకుని ఊరుకు తోలేసానని కోపమా? మనకున్నది ఒకే ఒక మగబిడ్డ, వాడు మనకి దూరంగా ఉండాల్సిన కర్మ ఏమిటండి? చూడు గంగ, నేను రోజు పంచాయతీలు చేసేవాడిని, అందులో నలుగురు కొట్టాల్సి వస్తుంది. ఒకళ్ళిద్దరు సర్దుకుపోయినా ఇద్దరికైనా సరే కోపం ఉంటుంది కదా. నా మీద పగ తీర్చుకోవడం కోసం నా కొడుకునేమి చేయకూడదు కదా. అయ్యో, ఆడు క్షేమంగా ఉండాలనే ఊరికి పంపించాను. వాడికి ఏదైనా జరిగితే మన ఇద్దరు తట్టుకోగలవా చెప్పు గంగ? ఓకే. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే ఈ చిన్న చేప 200 అంటున్నాడండి. నామం సంతతం పాడవే, నీలవేణిలో నీటి ముత్యాలు, కృష్ణవేణిలో అలల గీతాలు. బలికి దొరకూడదు, బలికి దొరకూడదు, దొరకూడదు. థ్యాంక్ గాడ్. వెళ్ళొస్తాను మావయ్య. జాగ్రత్తగా వెళ్ళిరామా. పిల్లల్ని స్కూల్లో దించేయమ్మా. జయంతి ఎన్ఎస్ఎస్ క్యాంప్ లోనే సెటిల్ అయిందా? నేను అక్కడే ఉండని, నువ్వు ముందే. సారీ మా లేట్ అయింది. బాగున్నావా? మన వాళ్ళు ఎలా ఉన్నారు? ఓనరు అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే వెళ్ళి బైక్ జాగ్రత్తగా దింపించరా, వచ్చేస్తాను. అలాగే. హలో, నువ్వు రాధికే కదా? నేను శివాని. చిన్నప్పుడు అశోక్ విద్యాలయ స్కూల్లో నువ్వు 5th క్లాస్ నేను 8th క్లాస్, గుర్తులేదా? നിങ്ങൾ പറയുന്നത് മനസ്സിലായില്ല. నువ్వు ఆ ఫారం కూడా రాధికవేగా? എന്താ അത്? നിങ്ങളത് തപ്പ പറയുന്ന മാത്രം ഉണ്ട്. ఏంటో బావా చెప్ప పెట్టుకుని అలా బస్ ఎక్కిసావేంటి? ఏం లేదురా, ఒక అమ్మాయిని చూశాను, నాతో చదువుకున్న రాధిక లేదు, తల్లాగా అనిపించింది, వెళ్ళి అడిగితే కాదంది. సరే సరే రా వెళ్దాం. మాధవరావు అన్న ఎదురు చూస్తున్నాడు. మాధవరావు నీకు బాబాయ్ కదా? రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బండి ఎక్కరా. ఈ ఆఫీస్ ఇంకా అలాగే ఉందంటే. మామయ్య ఎలా ఉన్నావు? లోనికి రా. ఏమైంది మామయ్య? లోనికి రా ఏమైందో చెప్పు. రేయ్, ఇక మీద నన్ను మామ అని పిలవద్దు, అన్నా అని పిలవాలి. రే మామయ్య ఏమైందిరా నీకు? అవునరా, ఇందాక ఏ మామ అన్నావు, ఇప్పుడు రే మామ అంటున్నావు, ఇంకా సేపు ఆగితే నీవో మామ అంటావు. ఇదిగో చూడు, ఇక్కడ నేను ఓనర్, నేను వర్కర్వే. పిలిస్తే అయ్యగారని పిలువు, లేదంటే అన్నా అని పిలువు. అయితే అతను వదిలేని పిలవనా? నా కాపురంలో నిప్పులు పోయికురా, దాని ముందు కావాలంటే మామయ్య అని పిలువు. ఇదిగోన్నా 7 గంటల డాక్యుమెంట్స్ ఇచ్చాడు. బాబాయ్ అన్న అని పిలిచే సన్నాసురు నువ్వు. మావయ్యని అన్నయ్య అని పిలవబోయే వెధవరా నువ్వు. నువ్వు పెద్ద మూర్ఖుడు. ఊరుకున్నాం ములక్కాన్నాం. రే, ఇక్కడ నాకంటూ ఒక మర్యాద క్రియేట్ చేసుకున్నాను రా, ముందే పని నేర్చుకోరా. సరే సరే నువ్వు వచ్చే. ఊళ్ళో ఉన్నప్పుడు కుర్ర కుంకలతో కలిసి ముందు కొట్టడం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు కదా నాకు అర్థమైసి వస్తుంది. వీరభద్రం గారు బడి తాలూకు లెక్కలు తీసుకొని రమ్మన్నారు, వెంటనే రమ్మన్నారన్నా. చివరి మధ్యలో వచ్చే పెట్టవా? దొండపోతు 32 లక్షలకి ఈ తండ్రి ఓకే అయిందరా. కాస్త ఎక్కువ అనిపిస్తాను తమ్ముడా. ఏం సుబ్బారావు, అయ్యా, మన సుబ్రహ్మణ్యం గారు ఇల్లు కట్టారే, దానికి ఎంత ఖర్చు అన్నారు? 1100 స్క్వేర్ ఫీటు 8 లక్షలు అయింది అన్నాడు. అయితే 2000 చదరపడుగులకి ఇంచుమించు 30 లక్షలు కదా అవ్వాలి. ఇల్లు అంటే ఏదో అందం చందం అని పై ఖర్చులు ఉంటాయి, ఇది వరుసగా గదుల్లో కట్టడమే కదా. కాంట్రాక్ట్ తీసుకుంటే పెద్ద కంపెనీ అయితే వెండితో తలుపు చేసి బంగారపు తాళాలు ఇస్తాడా ఏంటి? ఆడ కాంట్రాక్ట్ అది మనకేం వద్దని చెప్పు, మనం వేరే మేస్త్రిని పెట్టి కట్టిద్దాం. వాడు కోర్టు గిట్టు అనేది ప్రాబ్లం పెడితే కోర్టుకి వెళ్ళి అక్కడే సంసారం చేస్తాడా ఏంటి? ఆడు బయటికి రావాలిగా, గుమ్మం గడే పడుకోబెట్టి గుణపం వేసేయం. ఆ కాంట్రాక్ట్ రమ్మని చెప్పు. అలాగేనా? ఈడు నిజంగానే మంచోడా లేదా అలా నటిస్తున్నాడా అని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. ఈడి మీద ఒక కన్నేసి ఉంచండి. దుండపోతా, నీకు ఈ పంచ అవసరమా? స్కూల్ లెక్కల నుంచి సున్నం పూస లెక్కల వరకు వాడిని చూపించాలా? ఓ 50,000 ఓట్లు నాకు వెయ్యమని చేయి చూపించి వెళ్ళిపోయాడు.
అందరికి మీటింగ్లు పెట్టి గొంత చిరిగేలా అరిచి ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగి వాడు ఇచ్చిన కుళ్ళిపోయిన గంజిని పులిసిపోయిన పాయసాన్ని ఆ టైంలో తాగి ఇంటికి వచ్చి నోట్లు చేయి పెట్టి వాంతి తీసుకుని నేనే కదా. అయ్యో ఇవాళ ఏం జరగబోతోందో. వీరభద్రాన్ని లేపేస్తే పోతుంది. లేపేస్తావా? 5 లక్షలు ఇస్తాను. బయట 10 లక్షల కారు ఉంది, అది కూడా ఇస్తాను. లేపేస్తావా? నేనా? నీ వల్ల కాదు కదా. దొండపోతా. వీరభద్రానికి ఎదురు తిరగమంటే వెనక తిరిగి అందరూ పారిపోతున్నారు. కుక్క పని చేసి బోరు కొట్టిపోయిందిరా. ఇక మీద నక్క పని చేయటమే బెటర్. వీరభద్రం కాంట్రాక్టర్ చూడగానే నరుకుతా చంపుతా అని డైలాగ్లు మాట్లాడతాడు. దాన్ని యూజ్ చేసుకుని మన రామగిరి రామరాజుతో కాంట్రాక్టర్ ని లేపేద్దాం. ఆ హత్య చేసింది వీరభద్రం అని చెప్తాం. వాడు ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదన్నా. కొడుకు పోయిన దగ్గర నుంచి అవన్నీ వదిలేశాడు. అవే కొడుకు పోతే ఆ లెవెల్ దిగల అయిపోతారు. అవును, శోకంలో కల్లా పెద్దది పుత్ర శోకం. ఆ వీరభద్రం గాడు 15 ఏళ్ల క్రితం వాడు అబ్బా పోయినప్పుడు ఏడ్చుంటాడు. వాడు అబ్బా తర్వాత వాడింట్లో చావలేదు కదా, అందుకే గంభీరంగా ఉన్నాడు. వాడు చతికిలు పడాలంటే వాడు కొడుకుని లేపేయాలి. వాడి కొడుకు ఇప్పుడు ఊళ్ళోనే లేడే, తిరుపతిలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడంట. మన పని ఇంకా ఈజీ అయింది. రైట్, మన తిరుపతి ఓబ్లేస్ గారికి ఫోన్ కొట్టు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావు ఓబ్లేస్? సడన్ గా విషయం ఏంటి? ఫోన్ పెట్టేయన్నా, నేను చూసుకుంటాను. రై పీటర్ గారిని రమ్మను. అబ్బాయి పేరు శివ, ఆర్కే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. నీకు వాడికి పర్సనల్ ప్రాబ్లం, అందుకే నువ్వు వాడిని లేపేసినట్టు రికార్డులో ఉండాలి. ఇది ప్లాంట్ మర్డర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. టైం లిమిట్ లేదు. ఓర్పుగా జాగ్రత్తగా చేయాలి. ఈ పని డబ్బు కోసం చేయట్లా, పేరు కోసం చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు. డబ్బులు తీసుకోలేదా? ఎవరన్నా వాడు? ఎమ్మెల్యే రాజశేఖరం, ఆంధ్రాలోనే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వాడు. ఎప్పటికైనా మంత్రి అవుతాడు. ఓకే అన్నా. మరి వాసు, శివన్ తీసుకుపోయి రేణుగుంట పక్కన ఉన్న మన లేఅవుట్ చూపించు. సరేనా కుమారు, ఎయిర్పోర్ట్ పక్కన 4 ఫ్లాట్లు రీసేల్కి వచ్చింది. మలేషియా నుంచి ఒక పార్టీ కొనడానికి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు బాక బేరం చేయబడతారు. ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్. రేణుగుంట ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని విన్నాను. అది ఎక్కడ జరుగుతుందిరా? రియల్ ఎస్టేట్ యూనియన్ చేత స్టేటర్ తెప్పించాం కదా.